జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖం తెచ్చును. సామెతలు 17:25. కుమారులు దేవుడు అనుగ్రహించే స్వాస్యమని, యవ్వనంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణాల వంటి వారని బైబిల్ తెలియజేస్తున్నది. ఈ సామెతలో బుద్ధిహీనుడైన కుమారుని గూర్చి చెప్తున్నారు. ఇతడు తన తండ్రికి దుఃఖాన్ని కలిగిస్తాడట. పుట్టగానే ఎవరు బుద్ధిమంతులు కాలేరు. వారికి విద్యాబుద్ధులు నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అతి గారాబం చేత బిడ్డలు చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే బెత్తం వాడితే కుమారుడు జ్ఞానవంతుడవుతాడని ఉంది. బుద్ధి జ్ఞానముల వైభవం అంతా దేవునిలోనే ఉంది. అందుకే బాల్యంలోని నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని బైబిల్ తెలియజేస్తున్నది. కుమారుడు బుద్ధిహీనుడయ్యాడంటే తల్లిదండ్రులు వారి బాధ్యతలు సరిగా నెరవేర్చలేదని అర్థం. అటువంటి తండ్రికి శిక్షగా దుఃఖం లభిస్తుంది. పుత్రుడు జన్మించినప్పుడే సంతోషించి వాని ఆలనా పాలన చూడకుండా అశ్రద్ధ చేస్తే అతడు బుద్ధిహీనుడైతే అతని తండ్రికి దుఃఖం కాక మరేముంటుంది? జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు తండ్రికి పొందుర సుమతి అని నీతి బోధ. కాబట్టి కుమారుడు జన్మించగానే సరికాదు. వాడికి విద్యాబుద్ధులు చెప్పించి ఉత్తమ పౌరునిగా చేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఎంతైనా ఉంది. కానీ కొడుకు పుట్టితే అతని వరకే కాదు, తండ్రి గుణాలను కూడా అతడు చెడగొడతాడు. అంటే చెరుకుగడ్డ పిలకలు పెడితే అనగా చెరుకునకు వెన్ను పుడితే చెరుకున తీపినంతా చెరిపేస్తుందంట. సొలొమోను కొడుకు రెహబాము మూలంగా రాజ్యము 2 ముక్కలైంది. తీపి చెరుకుగడ నిస్సారం కావడానికి దానికి వెన్ను పుట్టడమే కారణం. అలాగే తండ్రి పేరు ప్రతిష్టలు చెడిపోవడానికి అతనికి పుట్టిన కుమారుడే కారణం. దావీదు కుమారులు దీనికి ఉదాహరణ. ఇటువంటి వారు ఉన్నా లేకున్నా ఒకటే. తల్లిదండ్రులను గౌరవించలేని వాని దీపం కారు చీకటిలో ఆరిపోతుందని, అటువంటి కుమారుని కన్నులను లోయ కాకులు పీకుతాయని బైబిల్ చెప్తున్నది. నీ తల్లిని తండ్రిని సన్మానించమని దైవాజ్ఞ. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడి గిట్టనేమి. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. తల్లిదండ్రులను దయగా చూడని కుమారులు పుట్టలో పుట్టి గిట్టుతూ ఉన్న చెద పురుగులతో సమానం. చెద పురుగులకు తొలిచి పాడు చేసే గుణం తప్ప మంచి గుణం ఒకటి కూడా లేదు. చెదలు వినాశకాలే కానీ నిర్మాణాత్మకాలు కావు. తల్లిదండ్రులను ప్రేమించని గౌరవించని పుత్రుడు కూడా వినాశకుడే. బుద్ధిహీనుడైన కుమారునిది ఎంత తప్పో అతన్ని కని సరిగా పెంచలేని తల్లిదండ్రులది కూడా అంతే తప్పు. అలాంటి పుత్రుని కోసం భారంగా ప్రార్థించాలి.